సో ఫార్ నాకైతే బేరిష్ సెంటిమెంటే కనిపిస్తుంది. బేరిష్ అని ఎందుకంటున్నానంటే అన్నీ మనకు సైన్స్ కూడా పారామీటర్స్ బేరిష్కే సపోర్ట్ చేస్తున్నాయి. విక్స్ పాజిటివ్ ఉంది, ఈఎంఐకి కింద ట్రేడ్ అవుతుంది, పీసీఆర్ డిక్రీజ్ అవుతుంది, జియోసి ఒకటే మనకి పాజిటివ్లో కనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే క్లోజ్ ఉంది, 20 EMA ఉంది. సో ప్రైస్ వచ్చి ఇక్కడనే రిజెక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ చూడండి, ఇంత పెద్ద అసలు ఇది ఎటు కాకుండా కన్ఫ్యూజన్ క్యాండిల్ క్రియేట్ చేసింది, పైన వీక్ కింద వీక్. సో అంటే ఒక జోన్ ఒకటి క్రియేట్ చేసుకుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ వీక్ లాగానే ఎందుకు అయిందో కూడా మనకు తెలుసు. ఎందుకంటే ప్రీవియస్గా ఈ డేటా, ఈ లిక్విడిటీ ఉంది కదా, ఈ లిక్విడిటీ అయితే హంట్ చేసిన తర్వాత ఇంకా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంక ఎటు పోవాలో తెలియదు కదా. సో మనం ఏం చేయాలంటే మార్కెట్లో కొంతమంది నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే పైకి వెళ్ళడమా కిందకి వెళ్ళడమా అనేది డిసైడ్ చేస్తారు. ఆ డిసైడ్ చేసిన దాని తర్వాత మనం దాన్ని చూసి యాక్ట్ చేద్దాం. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఈ బాక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, లిక్విడిటీ ఒకటి ఇక్కడ పైన కూడా ఒకటి ఉంది, సో ఇక్కడ ఒకటి ఉంది. సో అయితే ఈ ఫస్ట్ లిక్విడిటీ హంట్ చేసిన తర్వాత మార్కెట్ కింద పడాలి, లేదా అంటే ఈ కంటిన్యూషన్ ఇక్కడనే ఈ ప్రీవియస్ డే క్లోజ్కి 20 EMAకి రిజెక్షన్ తీసుకున్న తర్వాత కంటిన్యూషన్ వచ్చి ఐదర్ ఈ బాక్స్లో కింద అయినా లేదా పైన అయినా ఎటో ఒక సైడ్కి మనకి బ్రేక్అవుట్ ఇస్తేనే మనం ట్రేడ్ తీసుకుందాం. ఎందుకంటే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కూడా పైకి నేను ట్రేడ్ తీసుకోను డెఫినెట్గా, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరలోనే ఉంది, బ్రేక్అవుట్కి రెసిస్టెన్స్కి చాలా తక్కువ ఉంది గ్యాప్. సో డెఫినెట్గా ఈ నుంచి నేను పుట్ ట్రేడ్ చేస్తాను. ఒకవేళ కిందకే కంటిన్యూ, ఇక్కడ నుంచే కంటిన్యూ అవుతుందంటే ఈ బాక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సో డెఫినెట్గా 20 EMA లైన్ కూడా ఇట్లా పాస్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఒక EMA ట్రేడ్ నేను తీసుకుంటాను. నేను ఏంటనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరెవ్వరు కూడా తొందరపడి ఇప్పుడే ట్రేడ్స్ తీసుకోకండి, ఎందుకంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిలే ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్యాండిల్ క్రియేట్ చేసింది. దీంట్లోనే ఉంటుంది, కొద్దిసేపు చూద్దాం నెక్స్ట్. ఓకే.